ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 1వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 44వ అధ్యాయము 8వ వచనము. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనము. నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలమిచ్చి అభివృద్ధి పొందుము. జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 62వ అధ్యాయము 11వ వచనము. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చిన్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనము. నీ దేహమును శిక్షకు లోపరచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు. దేవుడి వాక్యమును మరియు వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 2వ అధ్యాయము 24 మరియు 25 వచనములు. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను.
దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 49వ అధ్యాయము 3వ వచనము. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 11వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 48వ అధ్యాయము 6వ వచనము. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనము. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను, ఆయన మీకు బోధించిన ప్రకారము గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 యోహాను 3వ అధ్యాయము 6వ వచనము. ఆయనందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగనూ లేదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 19వ తేదీ.
ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 4వ అధ్యాయము 14వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 50వ అధ్యాయము 10వ వచనము. మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రకారము నిత్యము నా ఎదుటనున్నవి. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు
సమాప్తములగును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 29వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఏప్రిల్ 30వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొక్కడు గొప్పగా ఎంచుకొనుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.